పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. చంద్రబాబు సోలార్ ప్లాన్, కరెంటు బిల్లులు రావు. సాంప్రదాయేతర ఇంధన విద్యుత్ రంగంలో పెద్ద ఎత్తున ఏపీ పెట్టుబడులు ఆహ్వానిస్తుంది. అయితే వాటి వల్ల సామాన్య ప్రజలకు పెద్దగా ఉపయోగం ఉండదు. రాష్ట్రానికి ఆదాయం, కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి. కానీ అదే గ్రీన్ ఎనర్జీతో ప్రతి కుటుంబానికి మేలు చేయవచ్చు. ఆ కాన్సెప్ట్లో ఇప్పుడు చంద్రబాబు విస్తృతంగా అమలు చేయాలని అనుకుంటున్నారు. సోలార్ ఎనర్జీతో ఇంటికి అవసరమైన విద్యుత్ని సమకూర్చుకోవడమే కాదు, ఇంకా ఎక్కువ ఉంటే దాన్ని గ్రిడ్కు మళ్లించగలిగే కాన్సెప్ట్ను అమలు చేస్తున్నారు. కుప్పంలో ఇప్పటికీ పైలట్ ప్రాజెక్టుగా అమలుకు చర్యలు ప్రారంభించారు. ఇప్పుడు చంద్రగిరి నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లోనూ ఇదే పద్ధతితో ముందుకు తీసుకెళ్తున్నారు. నిజానికి సోలార్ యూనిట్ పెట్టుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం అతి తక్కువ వచ్చేలా సబ్సిడీ ఇవ్వాలనుకుంటుంది. దీనివల్ల కరెంటు ఛార్జీలు మిగిలిపోతాయి. అంతేకాదు ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంది. కరెంట్ ఛార్జీలు అనేవి ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటాయి. ఇవి సామాన్య మధ్యతరగతి భారమే. ఆ ఖర్చులు మిగిలితే ఇతర అవసరాలకు ఆ డబ్బులు వాడుకోవచ్చు. ఎలా చూసినా ఓ సగటు మధ్యతరగతి కుటుంబానికి నెలకు ₹1000 వరకు బిల్లు వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే సోలార్ యూనిట్లను తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేసుకుంటే ఆ మొత్తం మిగలడంతో పాటు ఎంతో కొంత ఆదాయం వస్తుంది. ఇది వర్కౌట్ అయితే గేమ్ చేంజర్ అవుతుంది. వచ్చే 10 ఏళ్ల కాలంలో విస్తృతంగా ఈ సోలార్ స్కీమ్ను అమల్లోకి తెస్తే ప్రజలందరికీ ఆదాయం పెంచినట్లే అనుకోవచ్చు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.